నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము డిస్యూస్ అట్రోఫీ అంటే ఆ అంగంలో ఎక్కువ కాలం యూస్ చేయలేకపోవటం వల్ల అంటే దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. అంటే పార్ట్నర్ లేకపోవటం కావచ్చు, లేకపోతే ఎరెక్షన్స్ రాకపోవటం కావచ్చు, ఒకవేళ ఏదైనా మేజర్ సర్జరీస్ జరిగి బెడ్ రిడన్ కావచ్చు, ఆర్ క్రానిక్ డిజార్డర్స్ అంటే న్యూరలాజికల్ సైన్స్ సిమ్టమ్స్ ఉన్న పార్కిన్సన్స్ కావచ్చు, ఆర్ సింపుల్ మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు. దీనివల్ల ఏంటి అంటే పార్ట్నర్ అవైలబిలిటీ ఉన్న అంగస్తంభన రాకపోవటం, వీళ్ళు సెక్షువల్ యాక్ట్లో పాల్గొనలేకపోవటం. సో ఇది ఎక్కువ కాలం అంటే కనీసం 6 నెలల నుంచి 2-3 ఏళ్ళ వరకు వాళ్ళు సెక్స్లో దూరంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనము అంగాన్ని అంతగా యూస్ చేయకపోవటం, అంటే సెక్షువల్ యాక్ట్కి చేయలేకపోవటానికి దాన్ని డిస్యూజ్ అంటే యూస్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే అంగంలోని స్మూత్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మామూలు కండరాలు స్కెల్టల్ మజిల్స్ అంటాము, అంగంలోని కణజాలాన్ని స్మూత్ మజిల్ టిష్యూ అంటాం. ఇందులో కార్పోరా క్యావర్నోజా ఉంటుంది, స్పాంజియోజం ఉంటుంది. ఇవి వాటికి బ్లడ్ సప్లై తగ్గటము, లేకపోతే వచ్చిన బ్లడ్ సప్లైని ఆపుకోలేకపోవడం వల్ల కోరిక ఉన్నా కానీ అంగం స్తంభించదు. సో దీన్ని డిస్యూజ్ అట్రోఫీ కింద పెట్టచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనొచ్చు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకునేసి వాళ్ళ సెక్షువల్ ప్రొడక్టివిటీని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ని మనం చెప్పాల్సి వస్తుంది. ఇందులో ఏంటి అంటే వాళ్ళకి ఏమైనా హార్మోనల్ లోపాలు ఉన్నాయా చూసుకొని, ఏవీ లేకుండా ఫిజికల్ థింగ్స్ ఏమన్నా ఉంటే చూసుకొనేసి వాటికి సంబంధించిన మెడికేషన్స్ యూస్ చేస్తున్నారా లేదా చూసి, ఆ మెడికేషన్స్ వల్ల ఏమన్నా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందా చూసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ లాంగ్ టర్మ్ డిస్యూజ్ అట్రోఫీలో ఏమవుతుంది అంటే అంగానికి రక్త సరఫరా అనేది తగ్గుతుంది. ఒకవేళ ఉన్నా కానీ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉండదు. సో వీళ్ళకి న్యాచురల్ వేగా ఈ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసుకునే టెక్నిక్ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. దీని ఫుల్ ఫాము ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ నాన్ ఇన్వేసివ్ షాక్ వేవ్ థెరపీ అంటాం. సో ఈ షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు అంటే షాక్ అని మరి పేరు ఎందుకు వచ్చింది, బట్ ఇట్స్ అ మిత్. బేసికలీ సౌండ్ వేవ్ థెరపీ అంటాం. ఈ సౌండ్ వేవ్స్ని అంగానికి షాఫ్ట్ పైన అప్లై చేయడం ద్వారా అంగంలోని కణజాలాన్ని, నేను సాఫ్ట్ టిష్యూ అన్నాను కదా, కార్పోరా క్యావర్నోజా కావచ్చు, స్పాంజియోజం కావచ్చు, వాటిల్ని స్టిమ్యులేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఈ విధంగా దానికి అంగానికి ఒక మసాజిక్ టెక్నిక్ లాంటి షాక్ వేవ్స్ని సౌండ్ వేవ్స్ ద్వారా అప్లై చేయడం ద్వారా ఏమవుతుంది అంటే యాంజియోజెనిసిస్ అంటే కొత్త రక్తనాళాలు, నియోవాస్కులరైజేషన్ అని కూడా అంటాము, ఏర్పడి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతోపాటు టిష్యూ రిపేర్, రీజనరేషన్ జరుగుతుంది. సో మన కోరికలకు తగ్గట్టు అంగంలోనికి బ్లడ్ సప్లై వెళ్ళి స్తంభన అనేది వస్తుంది. సో ఎప్పుడైతే అంగస్తంభన వస్తుందో బేసికలీ మూడ్ చేంజ్ అవుతుంది, హ్యాపీ సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, డైరెక్ట్ సెక్షువల్ హెల్త్ అంటే పార్ట్నర్ లేకపోయినా ఏంటంటే కనీసం అంగస్తంభన వచ్చినప్పుడు హీ కెన్ సాటిస్ఫై హిస్ అర్జ్. మగవాడికి ఏంటంటే పురుషతత్వం అనేది ఒక హ్యాపీనెస్ని ఇచ్చే ఒక సైన్. సో దీంతో అతనికి హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో దీని ద్వారా వాళ్ళు చాలా కాలంగా యూస్ చేయలేని అంగం గట్టిపడటంతో వాళ్ళ హ్యాపీనెస్ ఇంప్రూవ్ అవుతుంది, ఈవెన్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందికి స్లీప్ కూడా ఇష్యూస్ ఉంటాయి అంగస్తంభన రాకపోతే. సో ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఓవరాల్ వెల్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. పార్ట్నర్ ఉన్నా కానీ అంగస్తంభన లేకపోవటం వల్ల వాళ్ళు పాపం సెక్షువల్గా హ్యాపీగా ఉండరు. సో దాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది దాన్ని మనము నాన్ ఇన్వేసివ్ టెక్నిక్ అంటాం. న్యాచురల్ వేగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీ ఇది. దీనితో వాళ్ళ సాంసారిక జీవితాన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.